హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూనావాలా పిన్ కార్ప్ యాప్లో నేను లాస్ట్ టైం ఇన్స్టాంట్ లోన్ తీసుకున్నాను అండ్ పర్సనల్ లోన్ కూడా తీసుకున్నాను. ఇన్స్టాంట్ లోన్ నాకు పేటిఎం నుంచి వచ్చింది. పర్సనల్ లోన్ నేను యాప్ నుంచి తీసుకున్నాను. అది ఎలా అనేది వీడియోస్ కూడా పాస్ట్లో చేశాను. నేను అగైన్ ఇన్స్టాంట్ లోన్ కోసం అప్ టు 5 lakhs లోన్ కోసం నేను ట్రై చేశాను. నేను యాప్లో చేయలేదండి, గూగుల్ క్రోమ్కి వెళ్ళి ట్రై చేశాను. ఎలా ప్రాసెస్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ మనం క్రోమ్లో punawala.com అని టైప్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. గెట్ ఇన్స్టెంట్ లోన్ అప్ టు 5 lakhs అని. ఇక్కడ మీ ఆధార్ లింక్అప్తో ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఐ హియర్ కన్ఫర్మ్ మై హౌస్ హోల్డ్ ఇన్కమ్ అన్నింటికి రైట్ మార్క్స్ క్లిక్ చేయాలి. మీరు మొబైల్లో చేస్తుంటే డెస్క్టాప్ మోడ్ పెట్టుకోండి. నేను మొబైల్లోనే చేశాను ప్రాసెస్ అంతా. అప్లై నౌ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు అప్లై నౌ మీద క్లిక్ చేయగానే లోడ్ అయిపోయి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇన్స్టెంట్ లోన్ కోసం పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు. ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వండి. యాజ్ పర్ పాన్ మీ నేమ్ ఎలా ఉంటుందో అలాగే ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th మెమో మీద కానీ పాన్ మీద కానీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే అదే ఇవ్వండి. ఒక మెయిల్ ఐడి ఉంటుంది కదా మీకు, ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. మీ జెండర్ ఇచ్చేయండి. ఆక్యుపేషన్ నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయీ అని చూస్ చేసుకున్నాను. మీ ఇష్టం. మీరు శాలరీడ్ అయితే శాలరీడ్ అని చూస్ చేసుకోండి. అడ్రస్ డీటెయిల్స్ అని అడుగుతున్నారు. అడ్రస్ డీటెయిల్స్ కూడా మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా లోడ్ అయిపోయి అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్ అయ్యి మన సిబిల్ ఇన్ఫర్మేషన్ మనం లోన్ కోసం ట్రై చేస్తున్నాం కదా, సో ఖచ్చితంగా ఎంక్వైరీ అవుతుంది కదా, వాళ్ళు మన సిబిల్ చెక్ చేస్తారు. ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి. మన పాన్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి అని చెప్పి ఒకటి ఇంటర్ఫేస్ వస్తుంది. పాన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అని. ఎస్ ఇట్ వాస్ మీ అని క్లిక్ చేయండి. తర్వాత నాకు ఫస్ట్ ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చిందండి. మీకు మీ లోన్ అప్లికేషన్ మేము రిసీవ్ చేసుకున్నాము అని ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే వచ్చింది. వీ విల్ ఇంటిమేట్ యూ ద స్టేటస్ ఆఫ్ ద సేమ్ విత్ ఇన్ 7 working days అని వచ్చింది. 7 working daysలో ఇంటిమేట్ చేస్తామని వచ్చింది. బట్ నెక్స్ట్ డేనే నాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది. అది మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తాను. నాకు 3 lakhs లోన్ ఆఫర్ చేశారు. అది కూడా నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇస్తే అప్లై నో చేసుకుంటే నాకు లోన్ అనేది వస్తుంది. నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. నాకు ఇక్కడ 3 lakhs లోన్ ఆఫర్ చేశారు. నేను అది కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నాకు ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. You can connect your primary bank account to fetch data. You can upload your bank statement of last 6 months అని కంటిన్యూ మీద క్లిక్ చేసేసాను. నాది బ్యాంక్ డీటెయిల్స్ ఎస్బీఐ ఉన్నాయి, సో నేను ఎస్బీఐవి ఇచ్చేసాను. నాకు ప్రొసీడ్ నొక్కగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేసేసి వెరిఫై చేసేసాను. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. లోన్ రీజన్ ఏంటి? లోన్ రీజన్లో ఏముంటాయండి? మెడికల్ ఎక్స్పెన్సెస్, పర్సనల్ రీజనా, లేకపోతే మ్యారేజా, లేదంటే హాస్పిటల్ ఎలవెన్సెస్, ఇలా కొన్ని ఉంటాయి రీజన్స్. మీకు నచ్చింది చూస్ చేసుకోండి. నేనైతే పర్సనల్ యూజ్ అని చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ అక్కడ మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, బీఎస్సీ అయితే బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఈడి, బీఈడి ఏది ఉంటే అది క్వాలిఫికేషన్ మీరు ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అడుగుతారు. ఫాదర్ నేమ్ ఇచ్చేయండి. మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే చూస్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక క్యాప్చా ఇవ్వాలి. క్యాప్చా ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయాలి. ఇలా వస్తుందండి. డిజీ లాకర్ అనేది ఓపెన్ అవుతుంది. డిజీ లాకర్ అయితే మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి డిజీ లాకర్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళ డాక్యుమెంట్స్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలని డిజీ లాకర్ అనేది ఉంటుంది. దానికి మీరు ఫస్ట్ టైం డిజీ లాకర్ లాగిన్ అయినప్పుడే 6 digits పిన్ పెట్టుకుంటారు. సో ఆ 6 digits పిన్ ఇచ్చేయండి. 6 digits పిన్ ఇస్తే వెంటనే ఒకవేళ ఫర్గెట్ అయినా కూడా మీరు ఫర్గెట్ నొక్కి మీ సెక్యూరిటీ పిన్ని మీరు మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. నేనైతే నాకు తెలుసు కాబట్టి నేను ఎంటర్ చేశాను. అలో నొక్కండి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇలా వస్తుందండి. ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ అడ్రస్ అని వస్తుంది. ఓకే, కన్ఫర్మ్ చేసేసి మీరు మీ ఓనర్షిప్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఓనర్డ్ బై సెల్ఫ్ ఆర్ స్పౌస్ అని చూస్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే బ్యాంక్ డీటెయిల్స్, ఈఎంఐ ఆటోపేకి సెటప్ చేసుకోవడానికి బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి ఇవ్వాలి. అవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 2 options ఉంటాయండి. మీ బ్యాంక్కి మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, లేదంటే మీకు డెబిట్ కార్డ్ ఆర్ ఏటీఎం కార్డ్ ఉంటే అదైనా చూస్ చేసుకోవచ్చు. నేనైతే నాకు నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి నేను నెట్ బ్యాంకింగ్ చూస్ చేశాను. ఇలా వస్తుందండి. ఎంటర్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయాను. ఓటీపీ వస్తుంది. హై సెక్యూరిటీ పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ చేశాను.
ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత నాకు జస్ట్ 50,000 లోన్ ఆఫర్ మాత్రమే వచ్చింది. ఫస్ట్ 3 lakhs ఆఫర్ చేశారు. అప్లై చేసిన తర్వాత ఫైనల్లీ నాకు 50,000 వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 50,000కి పర్ మంత్ 4,680 పే చేయాలి అండ్ 12 months టెన్యూర్. ఇక్కడ మీకు క్లియర్గా ఈఎంఐ ఎలా ఉంటుంది, టెన్యూర్ ఎలా ఉంటుంది అండ్ ఎంత జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది అండ్ స్టాంప్ డ్యూటీ ఎంత, మీకు లోన్ ఎంత అమౌంట్ డిస్బర్స్ అవుతుంది క్లియర్గా చూపిస్తున్నారు. చూసారు కదా, 50,000 లోన్కి 47,435 అకౌంట్లోకి డిస్బర్స్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ చేసేసుకొని కంటిన్యూ మీద నొక్కగానే విత్ ఇన్ 2 minutes ఆర్ 10 minutes to 20 minutesలో 50,000 అనేవి అకౌంట్లోకి డిస్బర్స్ అవుతాయి. ఇదండి ఫుల్ ప్రాసెస్. పూనావాలా ఫిన్కార్ప్ యాప్లో ఇన్స్టెంట్ లోన్ ఎలా తీసుకోవాలో, ఎలా అప్లై చేయాలి, మనకు వాళ్ళు ఎంత ఆఫర్ చేస్తారు, ఆఫర్ చేసిన దాన్ని బట్టి మళ్ళీ మన డీటెయిల్స్ ఇచ్చి మనం లాగిన్ అయిపోయి డిజీ లాకర్ ఓపెన్ చేసి ఇవన్నీ ప్రాసెస్ చేసుకుంటే మనకి ఎంత లోన్ అనేది వస్తుంది అనేది నేను మీకు క్లియర్గా చెప్పాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. మీ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.